టైం వచ్చేసి ఈరోజు 9:55 10 అవుతుంది. అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 17th జూలై. సో నిన్న రాత్రి అంత రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేసాం. సో ఈరోజు మార్నింగ్ రిటర్న్ ప్లాన్ చేసాం. సో ప్లాన్ ఏంటంటే ఇక్కడ నుంచి బాపట్ల, ఇక్కడ నుంచి దగ్గరే పక్కనే ఒక 40 minutes ఉంది. 40 minutes ఇక్కడ నుంచి చూసుకొని నెక్స్ట్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ హైదరాబాదే. మధ్య మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటాం. మోస్ట్లీ 8 hours చూపిస్తుంది, 9 hours ఆల్మోస్ట్ ఎలా అయినా పడుతుంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఒకసారి ఆగుతాం, ఫ్యూయల్ స్టాప్ ఒకసారి అవుతుంది. అలా అలా చిల్ అవుతూ ఈరోజు నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి బాపట్ల. ఎండ అయితే ఘోరంగా ఉంది. టెంపరేచర్ వచ్చేసి 31 ఉంది. టైం ఇంకా 10. ఆంధ్రాలో ఇంత టెంపరేచర్స్ ఘోరంగా ఉంటాయి అసలు. మామూలుగా ఏసీ సరిపోను కూడా సరిపోవట్లేదు. బయట అసలు మామూలుగా బయట నుంచొని వీడియో తీద్దామంటే అవ్వట్లేదు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఎండ. సో మోస్ట్లీ 10:30కి మా చెక్అవుట్. 10 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు అన్నాడు. సో మనం 11కి స్టార్ట్ అయినా ఇక్కడ నుంచి 12కి అట్మోస్ట్ మ్యాక్స్ 11:40కి వెళ్ళిపోతాము. ఇంకా సరే ఇంకా లేట్ అయినా కానీ 12 కల్లా బాపట్ల ఉంటాం. మోస్ట్లీ అక్కడ ఒక 1-2 hours ఉండి కుదిరితే లంచ్ కూడా అక్కడ లైక్ లోకల్ ఫుడ్ లైక్ సీ ఫుడ్ ఏమైనా ట్రై చేయడం, లేకపోతే నార్మల్ రెస్టారెంట్లో ఏమైనా తినేసి అక్కడ నుంచి నాన్ స్టాప్ విజయవాడ ఫస్ట్ స్టాప్ అనుకుంటున్నాము. విజయవాడ దగ్గర వెళ్ళాక మళ్ళీ అక్కడ ఫ్యూయల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి నాన్ స్టాప్ హైదరాబాద్ వయా కోదాడ. అదంతా నిన్న వచ్చిన రూటే. ఈ రోజుకైతే ఇప్పటికైతే ప్లాన్ అది. ఒకవేళ బాపట్ల వెళ్ళాక కొత్త ప్లేసెస్ ఏమైనా తెలిస్తే అక్కడికి వెళ్ళొచ్చు. కానీ చీరాల వస్తే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ చీరాల, ఇంకో ప్లేసే ఉండదు. మీరు చీరాలతో పాటు బాపట్ల చూస్తారు, కానీ రెండు ఎలా ఉంటాయంటే సేమ్ బీచ్, మధ్యలో ఒక లైన్ గీసి అటు బాపట్ల ఇప్పుడు ఈ చీరాల అన్నట్టు ఉంటుంది. సో అదొక్కటే డిసడ్వాంటేజ్. చీరాల వస్తే మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళలేరు. అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి. ప్లస్ ఆన్ ద వేలో అయితే ఒక్క చిన్న ప్లేస్ కూడా ఉండదు. మీరు వెళ్ళి అలా చూసి కవర్ చేసుకుందాం అనేది అదొకటే డిసడ్వాంటేజ్ చీరాలతో. కానీ చీరాల అనేది బెస్ట్. ఇప్పుడు దాకా పీపుల్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చింది జూలై కాబట్టి నాకు తెలిసి ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అవుతున్న టైం. సో వెకేషన్ కూడా అయిపోయి ఉంటుంది చాలా మందికి. మేము ఈ టైంలో వచ్చాం, ప్లస్ వీక్ డేలో వచ్చాం కాబట్టి క్రౌడ్ చాలా లిమిటెడ్గా ఉన్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేము బీచ్కి వెళ్ళినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంది. ఒక 4-5 గ్రూప్స్ ఉన్నాయి అంతే. బీచ్ ఏమో చాలా ఖాళీగా ఉంది. మంచిగా ఫొటోస్ దిగాము, ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత రూమ్స్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది. ప్లస్ ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ సీజన్ అయింది కాబట్టి, ఇప్పుడు వెకేషన్ అంతా అయిపోయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆఫ్ సీజన్ అయింది కాబట్టి ఆఫర్స్ కూడా ఇచ్చారు మాకు. అది బెస్ట్ పార్ట్. సో అది మ్యాటర్. సో మధ్యలో అప్డేట్స్ ఇస్తాం. సో ఇప్పుడే మనము సూర్యలంక బీచ్కి వచ్చాం. బాపట్ల 40 minutes పట్టింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 11:30 అయింది. ఎగ్జాక్ట్గా 50 minutes ముందు బయలుదేరాము. ఇప్పుడు షార్ట్స్ చూపిస్తా. చాలా బాగుంది బీచ్. సేమ్ అంటే అక్కడ సీటింగ్ ఏం లేదు. వాట్సాప్ పీపుల్. సో టైం ఇప్పుడు వచ్చేసి అయితే 2:30 అవుతుంది. సో మేము బాపట్ల నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ బాపట్ల నుంచి గుంటూరు కూడా వచ్చాము. ఇప్పుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే హైవేలో పక్కన ఖలీల్ బాయ్ అనే ఫ్యామిలీ దాబాలో తింటున్నాం. తినేసాము ఆల్రెడీ, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి అయితే విజయవాడ నుంచి మోస్ట్లీ నందిగాంలో ఒక స్టాప్ తీసుకుంటాం. అక్కడ నుంచి నాన్ స్టాప్ హైదరాబాద్. అరైవల్ టైం వచ్చేసి ఈవినింగ్ 8:30 చూపిస్తుంది. అండ్ రూట్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూపిస్తుంది. సిటీ దగ్గర, హైదరాబాద్ సిటీ దగ్గర. ఆ టైంలో పిచ్చర్ ట్రాఫిక్ ఉంటుంది సిటీలో నుంచి. కొంచెం మెల్లగానే వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎంత లేట్ వెళ్తే అంత ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. సో చూడాలి, మోస్ట్లీ అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాము.
ఇప్పుడే ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చాం, చౌటప్పల్ దగ్గర ఉన్నాము. ఇంకొక 70 కిలోమీటర్స్ అనుకుంటా. 70 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి ఇంకో 2 అవర్స్లో వెళ్ళిపోతాము, ఒకవేళ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఈ టైంలో టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అవుతుంది. హైవే మీద అయితే పిచ్చ ఖాళీ ఉంది, ట్రాఫిక్ లేదు ఏం లేదు. కానీ సిటీలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, వీక్ డే కాబట్టి. సో చూడాలి ఎంతసేపు పడుతుందో. మోస్ట్లీ 2 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం. టైం వచ్చేసి 8:40 అయింది. జస్ట్ నా అరైవ్డ్. పొద్దున 11కి స్టార్ట్ అయ్యాము. అది చూసుకొని ఇది చూసుకొని మధ్యలో బాపట్ల వెళ్ళాము. ఆ తర్వాత తినడానికి ఒక బ్రేక్, తర్వాత ఫ్యూయల్ బ్రేక్, మధ్యలో చిన్న ఒకసారి మధ్యలో వాటర్ బ్రేక్ ఒకసారి ఆగాము. అటు చేసి ఇటు చేసి పొద్దున 11కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయింది. ఇన్ని అవర్స్ పట్టింది. 400 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్. డ్రైవ్ అయితే స్మూత్గానే అయింది, ఎక్కడ లైక్ ట్రాఫిక్ తగలడం కానీ ఏం లేదు. సిటీలోకి వచ్చేసరికి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈరోజు వచ్చేసి డే 2, ఇది ఫైనల్ డే. చీరాల ట్రిప్ అయిపోయింది. చెప్పే కదా, సింగిల్ సోలో, లైక్ చిన్న ట్రిప్ కానీ దూరం, కొంచెం ఒక వీకెండ్ గెట్ అవే లాగా. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.